బ్యాక్ టు న్యూస్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీలు, మంత్రులు పాల్గొన్నారు. ఈ నెల 22 నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు. కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి మరింత ప్రయోజనం పొందేందుకు చేయాల్సిన కృషిపై సీఎం చంద్రబాబు సూచనలు చేయనున్నారు. అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు కేంద్ర సాయం వంటి అంశాలతో పాటు విస్తృత సమన్వయంపై చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం ఒక్కో ఎంపీకి ఇప్పటికే కొన్ని శాఖల చొప్పున బాధ్యతలు అప్పగించారు. ఈ సమావేశంలో మంత్రులు కూడా ఎంపీలకు జత చేయనున్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమైన అమరావతి, పోలవరం ప్రాజెక్టులతో పాటు జలజీవన్ మిషన్, కృషి సంచాయ్ యోజన కింద రాష్ట్రానికి రావాల్సిన మెరుగైన సాయంపై చర్చిస్తున్నారు. అలాగే దక్షిణ కోస్తా రైల్వే జోన్లో వివిధ ప్రాజెక్టులను భూముల కేటాయింపునకు సంబంధించి పెండింగ్ అంశాలతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ను మళ్లీ గాడిన పెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలు, విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ సంస్థలకు అవసరమైన పూర్తి సదుపాయాలు కల్పించడంపై చర్చించనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ లైవ్ ద్వారా అందిస్తారు. పూర్ణ, టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో కీలక అంశాలకు సంబంధించి చర్చించినట్లుగా తెలుస్తూ ఉంది. మరొకవైపు పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహం పైన ఏం దిశానిర్దేశం చేశారు, ఏంటి వివరాలు మొత్తంగా? నవీన్, చంద్రబాబు అధ్యక్షతన కొద్దిసేపటి క్రితం టీడీపీ పార్లమెంటరీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ ఎంపీలతో పాటు రాష్ట్రానికి చెందిన మంత్రులందరూ కూడా హాజరయ్యారు. ప్రధానంగా ఏదైతే రాష్ట్రానికి కావాల్సిన నిధులు, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, వీటి మీద ప్రధానంగా చంద్రబాబు చర్చిస్తున్నారు. ఎందుకంటే అక్కడ నుంచి ఏ పథకాలు అయితే ఉన్నాయో అన్నీ కూడా రాష్ట్రానికి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, దానికి ఎంపీలు ఎంతవరకు పాత్ర పోషించాలి అనే దాని మీద వారందరూ కూడా దిశానిర్దేశం కూడా చేయనున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు 2 సార్లు ఇప్పటికే ఢిల్లీ పర్యటనకి వెళ్ళి వచ్చి అనేక అంశాలు అటు నరేంద్ర మోడీ అలాగే అమిత్ షాతో చర్చించిన పరిస్థితి నెలకొంది. ఇతర మంత్రులతో కూడా చంద్రబాబు నాయుడు అనేక అంశాలు కూడా చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ప్రధానంగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అయితే రేపు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానంగా రాష్ట్రానికి కావాల్సిన ఏ అవసరాలు ఉన్నాయో వాటి మీద ప్రధానంగా ఫోకస్ పెట్టాలని చెప్పి ఇప్పటికే ఎంపీలకు దిశానిర్దేశం కూడా చేయడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక కేంద్రం నుంచి అంటే గత 5 ఏళ్లలో అనేక పథకాల ద్వారా రాష్ట్రానికి నిధులు వచ్చాయి. కానీ ఆ నిధులన్నీ కూడా దారి మళ్లించారు, వేరే అవసరాలకు వాడారు అని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. అలా కాకుండా ఏ పథకాలకు ఏ నిధులు ఉన్నాయి, వాటి ఎలా ఉపయోగించాలన్న దాని మీద మొత్తం కూడా ఆ కేంద్రంలో శాఖలకు సంబంధించి అంటే ఒక్కో ఎంపీకి కూడా ఒక 4-5 శాఖలు అలా అప్పగించడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా అక్కడ ఎన్ని మానిటర్ చేసుకుని ఆ నిధులన్నీ కూడా ఇక్కడికి రాష్ట్రానికి ఏ విధంగా తీసుకురావాలన్న దాని మీద ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆ ఎంపీలకు దిశానిర్దేశం కూడా చేయడం కూడా జరిగింది. ఇక నుంచి ఆ ఎంపీలు ఎవరైతే ఆ ఎంపీలకి కేటాయించిన శాఖలు ఉన్నాయో ఆ శాఖల మంత్రుల దగ్గర కానీ అక్కడ ఫాలో అప్ చేయడం కానీ అంతా కూడా ఆ ఎంపీలే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు నిరంతరం అంటే కేంద్రంలో ఏ పథకాలు రాష్ట్రానికి ఎక్కువగా మంజూరు అవుతున్నాయి, ఏ పథకాల ద్వారా నిధులు ఎక్కువగా వస్తున్నాయి అనే దాని మీద కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలని చెప్పి కూడా చంద్రబాబు ఎంపీలు కూడా దిశానిర్దేశం చేశారు. అలాగే ఇక్కడ ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళు కూడా ఎంపీలకి అటాచ్మెంట్ చేయడం అంటే ఇప్పటికే ఎంపీలకి కొన్ని శాఖలు అంటే కేంద్రంలో ఉన్న కొన్ని శాఖల్ని ఎంపీలకైతే ఇప్పుడు కేటాయించడం జరిగింది. వాళ్ళు వాటిని ఫాలో అప్ చేసుకోవటం కానీ ఆ మంత్రుల దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఇవన్నీ కూడా తీసుకురావడంలో వాళ్ళంతా కూడా కీలక పాత్ర పోషించాలని చెప్తున్నారు. అలాగే ఏ అయితే రాష్ట్ర మంత్రులు ఉన్నారో వాళ్ళని కూడా ఎంపీలకి అటాచ్మెంట్ చేయబోతున్నారు. వాళ్ళు ఆ నిధులు తీసుకొచ్చి ఇక్కడ సక్రమంగా అన్ని చోట్ల కూడా ఖర్చు పెట్టే విధంగా ఒక కార్యాచరణ కూడా చంద్రబాబు అయితే రూపొందిస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్రానికి ప్రధానంగా చూస్తే కనుక ప్రాజెక్ట్ అటు స్టీల్ ప్లాంట్ కావచ్చు, లేకపోతే పోలవరం కావచ్చు, లేకపోతే అమరావతికి నిధులు కావచ్చు, వీటన్నిటి మీద కూడా పార్లమెంట్లో కొంచెం గట్టిగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చంద్రబాబు చెప్తున్న పరిస్థితి నెలకొంది. వీటికి సంబంధించిన నిధులు కూడా మనం కేంద్రం నుంచి జాగ్రత్తగా తెచ్చుకోవాలి. ఎందుకంటే కేంద్రంతో
ఖచ్చితంగా వారి దగ్గర నుంచి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరి ఈ గత 5 ఏళ్ళుగా మొత్తం కూడా పూర్తిగా చిదిగిపోయిందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రమే పెద్ద ఎత్తున నిధులు ఏ పథకాలకైతే నిధులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వినియోగించే విధంగా ఎంపీలు మాత్రం గట్టి ప్రయత్నం అయితే చేయాలని చెప్పి కూడా వారందరూ దిశానిర్దేశం చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.